అందరికీ కూడా శుభాశీస్సులండి. కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలితాలు మనకు మహాశివరాత్రి నుండి ఉగాది వరకు కూడా వచ్చేటువంటి పాల్గొన మాసం. ఈ మాసంలో మనకు మార్చి నెల, అలాగే కర్కాటక రాశి వారికి వచ్చేటప్పటికి ప్రతి విషయంలోనూ ఆటంకాలు అధికంగా ఉన్నాయి. అందులో ఏ నక్షత్రం వాళ్ళు, అలాగే ఏ పేరు ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క కర్కాటక రాశికి చెందిన వారు అవుతారో తెలుసుకుందాము. అలాగే మనకు పునర్వసు నక్షత్రం 4వ పాదం హి అక్షరం ఉన్నవాళ్ళు. హి అంటే హిమబిందు, హిందూ, హిమవంతు, ఇట్లా హిమాన్సు అనే ఇట్లా పేర్లు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు. అలాగే ఇదే కాకుండా మనకు పుష్యమి నక్షత్రం 4 పాదాలు హు, హే, హో అక్షరాలు ఉన్నటువంటి వాళ్ళు పుష్యమి నక్షత్రం. అలాగే తర్వాత డా అక్షరం మీద ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు డి, డు, డే, డో అక్షరాల మీద పేర్లు ఉన్నటువంటి వాళ్ళు. ఈ యొక్క అక్షరాలు మొదటి అక్షరాలు పేర్లో మొదటి అక్షరంతో కూడుకొని ఈ యొక్క పేర్లు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కర్కాటక రాశి వాళ్ళు. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు కర్కాటక రాశి వాళ్ళు. ఈ కర్కాటక రాశి వాళ్ళు ఈ యొక్క మార్చి నెల ఈ యొక్క మార్చి నెలంతా కూడాను ఈ రాశి వారికి అష్టమ స్థానంలో గ్రహాల యొక్క ప్రభావం, అనగా కర్కాటక రాశి నుంచి 8వ ఇంట్లో కుంభరాశిలో కుజుడు, సూర్యుడు వీళ్ళందరూ కూడా కలిసి ఉండడం వల్ల, 4 గ్రహాలు కలిసి ఉండడం వల్ల వీళ్ళ యొక్క ప్రభావం వల్ల ప్రతి విషయంలోనూ ప్రతిబంధకాలు, ఆటంకాలు, అడుగడుగున ఆటంకాలు, అవరోధాలు, ప్రతి విషయంలో కూడా మిత్రులు కూడా శత్రువులు అయ్యే అవకాశము ఉంది. కుటుంబంలో కలహాలు అధికమయ్యే అవకాశము ఉంది. అంటే ఒకరి పట్ల ఒకరికి ఈర్ష్య, ద్వేషాలు, కోపాలు, తాపాలు, అసూయలు, ఒకరి మాట ఒకరు వినకపోవడము, ఇంట్లో కుటుంబ సభ్యుల్లో ఎవరికి వాళ్ళే అన్నట్టుగాను మనస్పర్ధలు, భేదాభిప్రాయాలు అధికమయ్యే అవకాశము ఉంది. భార్యాభర్తలు అయితే మాత్రం చాలా జాగ్రత్తగా, చాలా ఓర్పుగా, ఓపికగా, సహనంగా దైవ దర్శనాలను చేసుకుంటూ ఏదైనా సరే తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు ప్రతిరోజు ప్రతినిత్యం కూడా మీకు దగ్గర ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి దైవ దర్శనం చేసుకోవడం వల్ల ఈ సమస్యల నుంచి చాలా వరకు బయటపడే అవకాశం ఉంది. అష్టమ స్థానంలో గ్రహ ప్రభావం వల్ల అష్ట కష్టాలు అని చెప్పవచ్చు. ఈ రాశి వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి ప్రమాదాలు పొంచి ఉన్నాయి. వాహన ప్రమాదాలు కావచ్చు, జలగండాలు, నీటి గండాలు కావచ్చు, లేదంటే వాహన ప్రమాదాలే కాకుండా ఇంకా ఇతరత్ర అనేక రూపాలలో కూడా ప్రమాదాలు అనేది పొంచి ఉన్నాయి. అందువల్ల ఊపిరుంటే ఉప్పమ్ముకోనైనా బతకచ్చు, బతికుంటే బలిసాకుదినైనా బతకచ్చు అన్న సామెత కింద ఇంపార్టెంట్ పనులు ఏవైనా సరే చేయకూడదు. కర్కాటక రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగాను, ఓపికగాను వీళ్ళ జీవనాన్ని కొనసాగించాలి. అలాగే సహనంగా ఉండాలి. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడం, ఎవరిన పడితే వాళ్ళని నమ్మకపోవడం మంచిది. చాలా జాగ్రత్తగా ఉండాలి. నమ్మి మోసపోయే అటువంటి అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఎదుటి వాళ్ళు కూడా నమ్మించి మోసాలు చేసే అవకాశం కూడా ఉంది. వీళ్ళు మోసానికి బలయ్యే అవకాశం ఉంది కర్కాటక రాశి వాళ్ళు. ఇది కాకుండా ఏదైనా సరే వీలైనంత వరకు స్తోమత ఉంటే హోమాలు జరిపించుకోవడం చాలా మంచిది. స్తోమత లేని పక్షాన నిత్య దైవ దర్శనం చేసుకోవడం ఇంకా మంచిది. లేదంటే దానికి కూడా మంచి మంత్రం చెప్తాను, అది పఠించండి. అయితే ముందుగా చెప్పాలంటే ఈ రాశి వాళ్ళు సంతాన విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా
సంతాన నష్టాలు జరిగే అవకాశం ఉంది. గర్భవతులుగా ఉన్నటువంటి స్త్రీలకి 3 నెలలు 4 నెలలు ఈ సమయాలలో అబార్షన్ జరిగే సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు తగిన జాగ్రత్తలు తీసుకోండి, బాగుంటుంది. వివాహ ప్రయత్నాలు చేయవద్దు ఈ మాసంలో. అవి కావు, ఒకవేళ అయినా కూడా మళ్ళీ నష్టం జరిగే అవకాశం ఉంది. అంటే మనము ఊహించకుండా అనుకోకుండా జరిగింది కదా అని సంతోషపడ్డామనుకోండి, దీని ప్రభావం వల్ల మళ్ళీ వివాహ జీవితంలో నష్టం జరిగే అవకాశం ఉంది. అందుకనేసి చేయకపోవడం మంచిది. లేదా మొదటిసారిగా చేసేవాళ్ళు ప్రారంభం చేయడం అనేది అధిక కాలయాపన సంవత్సరాల తరబడి లేట్ అయ్యే అవకాశం కూడా ఉంది. అందువల్ల మొదటిగా ప్రారంభం చేసేవాళ్ళు ఈ మాసంలో చేయవద్దు, తర్వాత ప్రారంభం చేయండి ఉగాది తర్వాత. అలాగే ముఖ్యంగా చెప్పాలి అంటే శుభకార్యాల్లో వీలైనంత వరకు పాల్గొనడం మంచిది. కానీ ఎంతవరకు పాల్గొనాలో అంతవరకు మాత్రమే పాల్గొనడం అనేది మనకు అవసరాన్ని బట్టి నడుచుకోవడం మంచిది. లేదంటే కాస్త అవమానాలు, నిందలు, నీలాప నిందలు ఇవి కూడా మోయాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. ఇదే కాకుండా వాహన జర్నీలు చేసేటప్పుడు, ట్రావెల్ చేసేటప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు వీలైనటువంటి జాగ్రత్త వహించాలి. ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు సమయాన్ని కూడా చూసుకొని బయలుదేరాలి. బాగున్నప్పుడు ఏం చేసినా కలిసే వస్తుంది. బాగలేనప్పుడే మనము తెలివిగా జాగ్రత్తగా నడుచుకోవడం మంచిది. ఎందుకంటే మనం బాగుండాలి కాబట్టి, మనము బాగుండాలి, మనం నమ్ముకొని ఉన్న మన కుటుంబం అంతా కూడా బాగుండాలి కాబట్టి, అందువల్ల ప్రయాణ విషయాలలో చాలా జాగ్రత్త వహించాలి. సమయ సందర్భాన్ని చూసుకొని ప్రయాణాన్ని కొనసాగించాలి. దాన్నే శుభ సమయం, గుడ్ టైమా బ్యాడ్ టైమా అన్నది దాన్ని మనము పాటించాలి తప్పకుండా. అలాగే ఎప్పుడుకు కాదు, ఈ మాసంలో మాత్రం జాగ్రత్తలు అనేది అత్యవసరం. అలాగే ఈ కర్కాటక రాశి వారికి ప్రమాదాలు లేదంటే ప్రమాదాలు జరగడమే కాకుండా సూతకాలు కూడా వచ్చే అవకాశం ఉన్నాయి. కుటుంబ వ్యక్తులతో, పెద్దవాళ్ళు కావచ్చు, తల్లిదండ్రుల విషయాల్లోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. మాతృ మూలకంగా కావచ్చు, లేదంటే పితృ మూలకంగా కావచ్చు, లేదా సోదరుల మూలకంగా కావచ్చు, లేదా బంధువులు దాయాదులు కావచ్చు, బంధువుల మూలకంగా కూడా ఈ మాసంలో అధికంగా సూతకాలు అనే కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మనకు మంచి జరగాలి, మన బంధువులకి మంచి జరగాలి, మన చుట్టుపక్కల వాళ్ళకి మంచి జరగాలి అంటే తప్పకుండా ఈ మంత్రాన్ని మీరు పఠించండి. అన్నిట్లోనూ విజయం సాధించడానికి, విజయం వరించడానికి. ఓం ఐం సౌహ క్లీం వం రం హుం ఓం నమో భగవతే విజయ భైరవాయ సర్వశత్రు వినాశయ విభూద వాహనాయ నర రుధిర మాంసభక్షణాయ దేవదత్తం ఉచ్చాటయ హుం తాడయ భస్మీకురు ఖేం ఖేం కట్ ఫట్ హూం ఫట్ స్వాహ. ఈ మంత్రాన్ని పఠించండి, తప్పకుండా మీకు విశేషమైనటువంటి శుభ ఫలితాలే కలుగుతాయి. అంటే ఈ యొక్క మంత్రం మనకు రాబోయేటువంటి ఉపద్రవాలు కావచ్చు, రాబోయే ప్రమాదాలు కావచ్చు, మనం ఇందాక చెప్పుకున్నాం మన మాతృమూలకంగా, పితృమూలకంగా లేదా బంధువులు దాయాదుల మూలకంగా సూతకాలు ఏర్పడే అవకాశము ఉందని, అవి రాకుండానే మనం కూడా అవి రావాలని కోరుకోవడం ఏం లేదు కాబట్టి, అవి మన వాళ్ళకైనా రాకూడదు, మనకైనా రాకూడదు కాబట్టి అందుకు ముందు జాగ్రత్తగా, ముందు చూపుగా ఈ మంత్రాన్ని ఉదయం సూర్యోదయం అప్పుడు కానీ లేదంటే సంధ్యా సమయంలో కానీ పఠించండి. విశేషమైనటువంటి శుభ పరిణామాలు
మీకు చేకూరుతాయి. సర్వసకల శుభాలు కలగాలని చెప్పేసి ఈ కర్కాటక రాశి వారికి ఈ మంత్రాన్ని మరొకసారి నేను ఈ మంత్రాన్ని తెలియచేస్తాను. ఎందుకంటే చాలామంది కూడా మంత్రం అర్థం కాలేదు అనుకునే వాళ్ళు కూడా ఉంటుంటారు. కాబట్టి ఈ మంత్రం మీకు అన్నింటా విజయం కలగచేయడం కోసమే ఈ మంత్రము. ఓం ఐం సౌహ క్లీం వం రం హూం ఓం నమో భగవతే విజయ భైరవాయ సర్వ శత్రు వినాశనాయ విభూదవాహనాయ సర్వ రుధిర మాంసభక్షణాయ దేవదత్తం ఉచ్చాటయ హూం తాడయ భస్మీకురు ఖేం ఖేం కట్ ఫట్ హూం ఫట్ స్వాహ. ఈ మంత్రాన్ని పఠించండి. మీకు శత్రు వినాశనము, రాబోయేటువంటి ఉపద్రవాలన్నీ కూడా ముందుగానే పటాపంచలైపోతాయి. మీరు ప్రయత్నం చేసిన ప్రతి పని కూడా సఫలమవుతుంది. అలాగే అన్ని విధాలు కూడా కలిసి వస్తుంది. అలాగే విద్యార్థులు కూడా ఈ మంత్రాన్ని పఠించడం చాలా మంచిది. ఈ విద్యార్థులు చదివింది మర్చిపోవడం, అలాగే ఈ మాసంలో కాస్త ఫెయిల్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి అందరూ కూడా పాస్ కావాలి. కాబట్టి ఈ మంత్రాన్ని పఠించండి. మీకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది, అలాగే విజయం వరిస్తుంది. అంతే, మనము ఏ పని చేసినా కూడా సక్సెస్ కావాలి, అది తప్పకుండా నెరవేరుతుంది. ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా రాబోయే ప్రమాదాలు, ఉపద్రవాలు, కష్టాలు, నష్టాల నుంచి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమి అన్నట్టుగా ఈ యొక్క మంత్రమే మీకు పరమావధి. అన్ని విధాల కూడా క్షేమకరమైనది, అలాగే అభివృద్ధిని కలగచేసేది, అన్ని విషయాలలోనూ విజయాన్ని సక్సెస్ మార్గంలో నడిపించేది. రాజకీయ నాయకులైతే ఈ మంత్రాన్ని తప్పకుండాను పఠించాలి. ప్రజల్లో మీరు పేరు సంపాదించుకోవడానికి, ఈ రాబోయేటువంటి ఎలక్షన్లో ఓడిపోకుండా గెలవడానికి తప్పకుండా ఈ మంత్రము సర్వ విధాల కూడా ఈ కర్కాటక రాశి వారికి ఉపయోగపడుతుంది. సర్వే జన సుఖినో భవంతు.